ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ మాట చదువుగా విందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమయందు నేను అతిశయపడుతున్నాను. చాలమ్మా, కొద్ది నిమిషాలు మౌనంగా ఉండండి. చిన్నప్పుడు టీవీలో నేను ఒక యాడ్ చూసేవాడిని. సర్ఫ్ ఎక్సెల్ మరక మంచిదని వచ్చేది. ఆ సంవత్సరం ఆ యాడ్కి బెస్ట్ అవార్డు వచ్చింది. యాడ్ అవార్డులో ఇద్దరు చిన్నపిల్లలు, మీరు కూడా చూసుంటారు, స్కూల్ బ్యాగులు తగిలించుకుని స్కూల్కి వెళ్తా ఉంటారు. సడన్ గా వాళ్ళ చెల్లి బురదలో పడిపోయింది. బురదలో పడిన తర్వాత ఏడుస్తూ ఉంటది, అన్న నాకంత బురద అయింది అని. వాళ్ళ అన్న ఏం చేస్తాడంటే ఆ బురదను కొట్టడానికి వాడు కూడా బురదలో దిగి ఆ బురదను కొడతా ఉంటాడు. ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరు ఎలా ఉంటారు తెలుసా? బురద బురదగా ఉంటాడు. వాళ్ళ అమ్మ అనిద్ది వాళ్ళిద్దరిని చూసి, మరక మంచిదే, సర్ఫ్ ఎక్సెల్ ఉంది కదా అనిద్ది. నిజంగా విశ్వాసుల జీవితంలో శ్రమ మంచిది. భక్తుడు అంటున్నాడు, నేను శ్రమల యందు ఆనందిస్తున్నాను అని అంటున్నాడు. ఈరోజు చాలా మంది శ్రమను ఇష్టపడట్లా, శ్రమని తీసుకోవట్లా. శ్రమ వస్తే చాలు దేవుణ్ణి దూషించేవారు లేకుండా పోలేదు. కానీ ఈ భక్తుడు అంటున్నాడు తెలుసా, శ్రమని నేను ఆనందిస్తున్నాను అని. ఎవరికైనా సరే కష్టాలు ఎక్కువైపోతే నోట్లో నుంచి వచ్చే డైలాగ్ ఏంటో తెలుసా? యేసు ప్రభు నన్ను కష్టపెడుతున్నాడు, నేను సంతోషంగా ఉన్నాను. ఈ మాట అనగలుగుతారా? అనరు. ప్రార్థనకి వెళ్తున్నా, ఏం ఉపయోగం నాకు? ప్రార్థనకి వెళ్తున్నా, నా జీవితంలో మార్పేది? ప్రార్థనకి వెళ్తున్నా, ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి, ఏం దేవుడు ఈ దేవుడు? ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. కానీ ఈ భక్తుడు అంటా ఉన్నాడు కదా, శ్రమని నేను ఆనందిస్తున్నాను, శ్రమలో నేను ఆనందంగా ఉంటున్నానని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే శ్రమ అతనికి ఏం నేర్పిస్తుందంట? ఓర్పుని నేర్పిస్తుందంట. ఓర్పు పరీక్షను నేర్పిస్తుందంట. పరీక్ష నిరీక్షణను నేర్పిస్తుందంట. శ్రమ నా జీవితానికి ఒక పాఠమైంది గనుక శ్రమలో నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసా? సంతోషిస్తున్నాను. శ్రమ వచ్చినందుకు బాధపడట్లేదంట ఇతను, పౌలు గారు. శ్రమన నా జీవితంలోకి వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ శ్రమ ద్వారా నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఆ శ్రమ ద్వారా నేను ఎంతో లోతుగా నడిపించబడ్డాను. కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ, నష్టం జరుగుతున్న కొద్దీ, ఎక్కువ కీడు నాకు వస్తున్న కొద్దీ నేను ఒక పాఠం నేర్చుకుంటా ఉన్నాను. శ్రమలు తగిలి 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 నేను ఆత్మీయ స్థితిలో రాడ్డు తేలిపోయాను. కాబట్టి శ్రమ నాకు ఎలా ఉందంటున్నాడయ్యా అంటే, ఆనందంగా ఉంది. నాకు శ్రమలు వచ్చే కొద్దీ నేను ఆనందంగా ఉంటున్నాను. ఎందుకంటే ప్రతి శ్రమ నాకు ఒక పాఠం నేర్పిస్తుంది. ప్రతి ఇబ్బంది నాకు ఒక మంచి ఆలోచనని పుట్టిస్తుంది. ఎంత నష్టం జరిగితే నా ప్రభువుకి నేను అంత దగ్గర అవుతున్నాను గనుక శ్రమని నేనేం చేస్తున్నాను అంటున్నాడయ్యా అంటే, భక్తుడు ఆనందిస్తా ఉన్నాను అని అంటున్నాడు. ఈయన అంటమే కాదు, ఈరోజు ఒక అతని జీవితంలో నుంచి పాఠం నేర్చుకుందాం. శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. అతనితో మాట్లాడిన తర్వాత అతని జీవితం ఎంత బాగుందో ఈరోజు ఒక అతని జీవితంలో నుంచి పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ అబ్బాయి పుట్టేసరికి వాళ్ళ అమ్మకి 90 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఈరోజు మనం పాఠం నేర్చుకోబోయే అబ్బాయి పుట్టేసరికి వాళ్ళ అమ్మకి 90 సంవత్సరాలు, వాళ్ళ నాన్నకి 100 సంవత్సరాలు. ఆ అబ్బాయి పేరే ఇస్సాకు. రండి చూద్దాం, ఇస్సాకు జీవితంలో నుంచి పాఠం నేర్చుకుందాం రండి. ఇస్సాకు పుట్టే టయానికి వాళ్ళ అమ్మకి 90 ఏళ్ళండి, వాళ్ళ నాన్నకి 100 సంవత్సరాలు. అంటే ఒక్కసారి ఆలోచించు, ఈ అబ్బాయి పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఎలా చూసుంటాడు ఈ అబ్బాయి? ఇద్దరు ముసలోళ్ళు కనపడి ఉంటాడు అతనికి. కనపడ్డారా? మా నాన్న మా అమ్మ నేను పుట్టిన తర్వాత, నేను ఒక వయసు వచ్చిన తర్వాత నేను చూసిన ఇమేజ్ నాకు ఇప్పటికీ గుర్తే. మంచి యవనస్తులా కనపడ్డారు. కానీ ఇస్సాకు జీవితం అలా కాదు. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మకి 90 సంవత్సరాలు, వాళ్ళ నాన్నకి 100 సంవత్సరాలు. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వాక్యం చదువు ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వాక్యం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ళు నాకు పిల్లలు పుడతారా? 90 ఏళ్ళు శారాకి పిల్లలే పుడతారా అని మనసులో అనుకున్నాడు. ఇది ఆలోచన. అయితే
21వ అధ్యాయం 1, 2, 3, 4 మాటలు ఒకసారి చదువుతారా? యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేసుకొనెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకును శారాకు కనిన వాడునైనా తన కుమారునికి ఎవరంట అబ్బాయి? ఇస్సాకు. కింద చదువు. మరియు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న ప్రకారం 8 దినములైన తరువాత ఇస్సాకు అనే తన కుమారుడికి సున్నతి చేశాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు ఎన్నేళ్ళంట వాళ్ళ నాన్నకి? 100 ఏళ్ళంట. కొడుకు పుట్టే టయానికి వాళ్ళ నాన్న వయసు 100 సంవత్సరాలు. చూడండి, పుట్టుకతోనే వాళ్ళ అమ్మ నాన్న చాలా ముసలి వాళ్ళు. ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? కుర్రోళ్ళు మేము ఎత్తుకోవాలంటేనే ఒక్కోసారి ఇసుకొస్తుంది. 2 పిల్లల్ని మేనేజ్ చేయాలంటే, 2 పిల్లల్ని మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్కసారి మనసు విసిగిపోతున్నాం. ముసలి వాళ్ళు సరిగ్గా చూసుకున్నారో లేదో ఆ అబ్బాయి జీవితం ఇలా ప్రారంభమైంది. సరే, పుట్టుకిలా ఉంది కదా, పెళ్ళైనా తొందరగా అయిందా ఈ అబ్బాయి కంటే? పెళ్లి తొందరగా అవ్వాల. ఎన్నాళ్ళకైందో తెలుసా? 40 సంవత్సరాలకి పెళ్ళైంది ఈ అబ్బాయికి. రా చూద్దాం అది కూడా. ఆదికాండం ఓపెన్ చేసి 25వ అధ్యాయం 19, 20 మాటలు చదువు. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఉమ్, 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 ఉమ్. ఎన్నేళ్ళకి పెళ్ళైందంటే ఈ అబ్బాయికి? పుట్టంగానే వాళ్ళ అమ్మోళ్ళేమో ముసలోళ్ళు. పెళ్ళైనా తొందరగా అయిద్దంటే ఈ అబ్బాయికి 40 సంవత్సరాలు వచ్చినా పెళ్ళవలా. సరే, ఇంతటితో అయిపోయిందా అంటే, పెళ్ళైన తర్వాత ఈ అబ్బాయికి పిల్లలు పుట్టట్లా. ఎన్నాళ్ళకి పిల్లలు పుట్టారు తెలుసా ఈ అబ్బాయికి? 60 సంవత్సరాలకు పిల్లలు పుట్టారు. అది కూడా చూద్దాం రా. ఇదే 25వ అధ్యాయం 26వ మాట చదువు. తరువాత ఉమ్, 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 ఉమ్. ఎన్నేళ్ళంట? ఇప్పుడు చూడండి, 3 ప్రాబ్లమ్స్ ఇతనికి. అమ్మా నాన్న ముసలోళ్ళు, ఒక వయసుకు వచ్చిన పెళ్ళవలా. సరే, ఎలాగోలా పెళ్ళయింది అనుకుంటే, పెళ్ళై 20 సంవత్సరాలైనా పిల్లలు లేరు ఇతనికి. ఎంత నలిగిపోయి ఉంటాడు ఈ మనిషి. తల్లిదండ్రులు ఏమైనా సహాయం చేస్తారనుకుంటే వృద్ధులు, యవనస్తులందరికి పెళ్ళైపోతుంది, మనోడికి పెళ్ళవట్ల 40 ఏళ్ళు వచ్చినా ఎంత బాధపడి ఉంటాడో. సరే, ఎలాగోలా పెళ్ళైపోయింది అనుకుంటే 20 ఏళ్ళైనా పిల్లలు పుట్ల ఎంత నలిగిపోయి ఉంటాడు. సరే, ఇంతవరకు బానే ఉంది. అమ్మా నాన్న ముసలోళ్ళు, పెళ్లి లేటుగా అయింది, పిల్లలు లేటుగా పుట్టారు. జీవితం ఏమైనా బాగుందా? పిల్లలు పుట్టారు, అంత బాగుందా అనుకుంటే 26వ అధ్యాయం మొదటి మాట. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిస్తీన్లు రాజైన అబీమెలెకు నద్దకు వచ్చాడు. ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి ఏంటో చెప్పండి. అమ్మా నాన్న ముసలోళ్ళు, పెళ్లి లేటుగా అయింది, పిల్లలు లేటుగా పుట్టారు. సరే, పెళ్ళయింది, పిల్లలు లేటుగా పుట్టారు, ఎలాగోలా బతుకుదాం అనుకునే టయానికి ఈ అబ్బాయి తినటానికి తిండి లేదు. ఏమొచ్చిందంట? కరువు వచ్చి అన్నం తినటానికి కూడా పరిస్థితి బాగాలేక వేరే ఊరు పారిపోవాల్సి వచ్చింది. ఇలాంటప్పుడు గనక నీకు ఎదురైతే నువ్వు యేసయ్యని ఏమని పిలుస్తావు? అసలు ఉన్నావా? చూడటం మానేసావా? ఇది కదా నీ డైలాగు. నన్ను పట్టించుకుంటున్నావా? ప్రార్థనకి వెళ్తున్నా, నా వైపుకు చూస్తున్నావా? ఎన్ని నిందలు వచ్చినా భరించా, ఇక భరించే శక్తి లేదు. నువ్వొద్దు, నీ దేవుడు అనొద్దు, నీకు దండం. నువ్వు చెప్పే డైలాగ్ ఇది. కానీ ఇస్సాకు ఎంత నమ్మకస్తుడంటే, మూలపాఠం అదే నేర్చుకున్నాం కదా, శ్రమ, ఓర్పు,
ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలిగజేసిద్ది గనక శ్రమయందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు భక్తుడు. ఈ టైంలో దేవుడు మాట్లాడాడండి ఫస్ట్ సారి ఈ అబ్బాయితో. ఏమని మాట్లాడాడు? దేవుడు మాట్లాడిన తర్వాత ఈ అబ్బాయి జీవితం ఎలా మారిందో ఈ రోజు అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత, సుమారుగా 60 నుంచి 70 సంవత్సరాల కుర్రోడా ముసలోడా? 60 నుంచి 70 సంవత్సరాలు కుర్రోడా ముసలోడా? మొదటిసారిగా దేవుడు ఈ అబ్బాయితో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. 70 ఏళ్ళు వచ్చేంత వరకు నేను నీకున్నాను, నీకేం కాదనే మాట దేవుడు మాట్లాడలా. ఎంత పరీక్షించాడో చూడండి ఈ అబ్బాయిని. నీకు గనక సహాయం అందకపోతే నెల రోజులు చాలు దేవుని తిడటానికి. 70 ఏళ్ళు నలిగిపోయాడు, ఒక్క మాట లేదు, ఒక్కసారి కూడా ప్రభు మాట్లాడలా. కానీ మొదటిసారి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడాక ఈ అబ్బాయి జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినాయో ఈ రోజు నా దేవుడు కూడా నీ జీవితంలో అన్ని మార్పులు దయచేయను గాక. 26వ అధ్యాయం 2వ వాక్యం, ఇక్కడ నుంచి జాగ్రత్తగా విన్నాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను నీతో చెప్పిన దేశంలోనే నివసించు, ఈ దేశమందు బయటోడికి లాగానే బతుకు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. చాలు చాలు చాలు. ఇన్ని కష్టాల్లో నలిగిపోతున్న మనిషికి దేవుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? బాబు, ఆళ్ళల్లోకి వెళ్ళి ఆళ్ళల్లో కలిసిపోయి ఆళ్ళు నువ్వు ఒకటే అన్నట్టుగా బతకొద్దు. ఎలా బతకాలో తెలుసా? నువ్వు పరవాసివై పరవాసిగా బతుకు. నేను నిన్నేం చేయబోతున్నానో తెలుసా? ఆశీర్వదించబోతున్నాను. ఈరోజు కూడా నువ్వు నలిగిపోయావేమో, ఎన్నాళ్ళు శ్రమలో నుంచి బయటికి రాలేకపోతున్నావేమో, ఎంతో కాలంగా నీకు సమాధానమే దొరకట్లేదేమో, ఎంతో కాలంగా నువ్వు విడుదల చూడలేకపోతున్నావేమో. ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాను తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అతని జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినాయో చూద్దాం. దేవుడు మాట్లాడక ముందు ఇస్సాకు జీవితం ఒకటి, దేవుడు మాట్లాడిన తర్వాత ఇస్సాకు జీవితం ఒకటే. ఈరోజు ఏ కష్టంలో వచ్చావో, ఏ నష్టంలో వచ్చావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితి గనక నిజంగా నువ్వు అనుభవిస్తా ఉంటే నా దేవుడు కూడా ఇస్సాకుకు తోడై ఉన్నట్టు నీకు నీ కుటుంబానికి తోడుగా నిల్చును గాక. చూద్దామా? ఇస్సాకుకి తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, అక్కడే ఉండమన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు కదా. కష్టాల్లో బానిసగా తిండి మెతుకుల కోసం పరాయి ఊరు వెళ్ళి అయ్యా అని అడుక్కునే పరిస్థితుల్లో దేవుడు మాట్లాడాడు కదా. ఈ పరిస్థితుల్లో నుంచి అతను ఎలా బయటకు వచ్చాడో ఈ రోజు పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, 26వ అధ్యాయంలో 13వ మాట ఒకసారి చదవమ్మా. అతడు మిక్కిలి గొప్పవాడు, ఇస్సాకు ఆదేశం వాడై, 12వ వాక్యం, ఆదేశమునున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 99 కాదంట, ఎంత ఫలము? 100 ఫలము పొందాడంట. ఎప్పుడైతే దేవుడు మాట ఇచ్చాడో, కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడో, నలిగిపోతున్న వ్యక్తితో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? నాకు వ్యవసాయమే వచ్చని తన దగ్గర ఉన్న కొద్ది విత్తనాలు తీసుకుని అదే ఊర్లో బయట విత్తనాలు వేశాడంట. ఆ సంవత్సరం ఏమైందో తెలుసా? 100 ఫలం వచ్చిందంట. 99 కాదు, 70% కాదు, 80% కాదు. ఇస్సాకేసిన ప్రతి విత్తనం మొలిసింది. మొలిసి ఎంత ఫలం ఇచ్చిందంటే 100 ఫలం ఇచ్చిందంట. ఒకప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? దేవుడు మాట్లాడక ముందు ఏమి తినటానికి లేక వేరే ఊరెళ్ళి, రాజుగారు మాకేమైనా తిండికి మెతుకులు ఇస్తారా అనే పరిస్థితి. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత ఇస్సాకు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎక్కడే ఉండమన్నాడు అక్కడే ఉన్నాడు. కష్టం వచ్చిద్దా నష్టం వచ్చిద్దా ఆలోచించలా. దేవుడు ఉండమన్నాడు, అంతే ఉంటున్నా. లోబడ్డాడు దేవుడికి. చిన్నగా విత్తనాలు వేశాడు. ఆ విత్తనాలు ఎలా ఉన్నాయంట? 100 ఫలంగా ఉన్నాయంట. కంటిన్యూషన్ చదువుదాం. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చాలమ్మా. ఇందాకేంటి ఆ మనుషుడు?
అన్ని కోల్పోతున్నవాడు, నష్టపోతున్నవాడు, తినటానికి తిండి లేనివాడు. దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గొప్పవాడైపోయాడు. ఎంత గొప్పవాడయ్యాడు తెలుసా? ఎంత గొప్పవాడయ్యాడు తెలుసా? కింద మాట చదవమ్మా. అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమముగా స్టెప్ బై స్టెప్ ఏమవుతా వచ్చాడంట? అభివృద్ధి పొందుతా వచ్చాడంట. చదువు కింద కూడా. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు ఏం చేస్తున్నారు తెలుసా? అసూయ పడుతున్నారంట. చాలమ్మా. ఇస్సాకు ఎలా ఉన్నాడో తెలుసా? క్రమక్రమాన స్టెప్ బై స్టెప్, డే బై డే, రోజులు మారే కొద్ది ఇస్సాకు ఎలా అయ్యాడో తెలుసా? గొప్పవాడైపోయాడు. అతను ఎలాంటి గొప్పవాడైపోయాడో తెలుసా? ఆ ఊరోళ్ళు ఇస్సాకును చూసి ఏమనుకున్నాడు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు వీడు, నిన్నగాక మొన్న వచ్చాడు, వీడు ఎంత గొప్పవాడైపోయాడా అని ఒక్కొక్కడు కుళ్ళుకుని చచ్చిపోతున్నాడంట. దేవుడు ఆశీర్వదిస్తే అలాంటి ఆశీర్వాదమే ఉంటది. నీ పరిస్థితి బాలేదేమో, దేవుడు గనక మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తే నీ ఇంటి పక్కనోళ్ళు కుళ్ళుకుని చావాలి నీ ఆశీర్వాదం చూసి. నిన్నటిదాకా ఇలాంటిది, నిన్నటిదాకా ఇలా ఉండేవాడు, నిన్నటిదాకా కొద్ది జీవితం, ఏమైంది వీళ్ళకి సడన్ గా? మనుషులు కుళ్ళుకుంటున్నారంట ఇస్సాకును చూసి. ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు, ఇన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం, ఇన్నాళ్ళ నుంచి విత్తనం వేస్తున్నాం, మాకు పండని పంట వాడికి పండింది, మాకు లాని లాభం వాడికి వచ్చింది, మేము అభివృద్ధి పొందలేని ఈ దేశంలో ఎక్కడి నుంచో వచ్చి వీడేమయ్యాడు తెలుసా? అభివృద్ధి పొందాడని ఒక్కొక్కడు ఏడ్చి చేస్తున్నాడంట ఇస్సాకును చూస్తే. నా దేవుడు నిన్ను కూడా అలా ఆశీర్వదించును గాక. ఒక్కొక్కడు నీ ఆశీర్వాదం చూసి కుళ్ళుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే జనాలు ఆశ్చర్యపోయేలాగా చేయగలుగుతాడు. ఇస్సాకు ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి చూడండి ఎలా మారుతా వచ్చిందో. ఒక్కరోజు జరగలేదంట. ఎలా జరిగింది ఇది? క్రమక్రమాన డే బై డే నిదానంగా జరిగింది. కొంతమంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు అంటా ఉంటారు, నాకు జరిగిపోవాలయ్యా, నాకు అయిపోవాలి, ఈ రోజుతో నా పరిస్థితి మారిపోవాలి, ఇప్పుడే జరగాలి. దేవుడు అనుకుంటే ఇప్పుడే జరిగింది. ప్రణాళిక ప్రారంభమైంది. రానున్న సంవత్సరాల్లో ఈ సంవత్సరం వేసిన పునాది అత్యధికంగా డే బై డే స్టెప్ బై స్టెప్ ఎదుగుదలిచ్చి నువ్వు ఎంత మందికి కూడా అందకుండా నా దేవుడు ఎత్తైన స్థితిలో నిన్ను పెట్టగలుగుతాడు. ఇస్సాకు ఒక్కసారి ఆశీర్వాదం చూడాల, రోజులు కొద్ది గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది, డే బై డే క్రమక్రమాన దేవుడు అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఎలాంటి ఆశీర్వాదం తెలుసా? పక్కనోడు చూసి కుళ్ళుకునేంత ఆశీర్వాదం ఇచ్చాడంట. ఇంత ఆశీర్వదించబడ్డాడు కదా. ఇప్పుడు కింద ఆ ఊరోళ్ళు ఇస్సాకుని ఏమన్నారో చూద్దాం. చదవమ్మా. కాదు, 16వ వాక్యం చదువు. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము కలిగిన వాడివి గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివాసం ఉన్నాడు. రాజుగారు వచ్చారేక ఏం అర్థం కాక, ఒరే ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు నాయన, నీకు దండం, నువ్వు మా ఊరు వదిలిపెట్టి అర్జెంటుగా వెళ్ళిపో, లేకపోతే నాకు భయం వేస్తుంది. ఏమని భయమో తెలుసా? నాకన్నా ఎక్కడ గొప్పోడు అయిపోతావని నాకు భయం వేస్తుంది. నువ్వు అర్జెంటుగా ఈ ఊరు నుంచి వెళ్ళిపో. ఎంత ఆశీర్వాదం ఇది! ఏమి లేనివాడు వచ్చి ఊరోళ్ళందరిని భయపెట్టేస్తున్నాడు. ఊరోళ్ళందరూ చూసి దడుచుకుంటున్నారు. ఊరోళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజు ఎత్తుకుంటా వచ్చాడు. ఎవర్రా బాబు, ఇస్సాకు అనేవాడు వచ్చాడంట. వాడి దగ్గరికి వెళ్దాం పదా అని ఇస్సాకు దగ్గరికి వచ్చాను మాట్లాడుతున్నాడు. నీకు దండం, నువ్వేం చేస్తావు తెలుసా? అర్జెంటుగా ఈ ఊరు వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో అనగానే ఇస్సాకు ఏం చేశాడంట? గెరారులో ఎక్కడ గుడారం వేశాడంట? గెరారు లోయలో. మిద్దు మీద వేసాడా గుడారం? లోయలో గుడారం వేశాడంట. గెరారు లోయలో గుడారం వేశారంట. లోయలోకి మనుషులు వెళ్తానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవడైనా ఇల్లు కట్టుకోవాలంటే, గుడారం వేసుకోవాలంటే ఎక్కడ వేసుకుంటాడు? మెరకున్న ప్రాంతము, నీటుగా ఉన్న ప్రాంతంలో గుడారం వేసుకుంటాడు. ఇస్సాకు అనుకున్నాడు,
వీళ్ళ దెబ్బకి నాకు చిరాకు వచ్చింది, లోయలో ఉన్న నా దేవుడు మరలా నన్ను ఆశీర్వదిస్తాడని ఎవ్వడు రాలేని లోయలోకి వెళ్ళి అక్కడ గుడారం వేశాడంట. సరే, అక్కడ గుడారం వేశాడు కదా, అక్కడేం జరిగిందో చూద్దాం. చదవమ్మా. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినంలో తవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేశారు. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఉమ్, 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 లోయలోకి వెళ్ళి పూడ్చేసిన బావుల్ని తవ్వాడంట. పూడ్చేసిన బావుల్ని తవ్వితే ఆ బావిలో నుంచి మళ్ళా ఏం రావటం ప్రారంభించినాయి అంటే జలలు కలిగిన నీటి ఊటలు రావటం ప్రారంభించినాయి అంట. లోయలో బతకాలంటే మంచినీళ్ళు కావాలి కదా, తిండితో పాటు. అతనికి గొడ్లాస్తుందంట, అనేకమైన దాసులు ఉన్నారంట. వీళ్ళందరూ బతకటానికి వాళ్ళ నాన్న తవ్విన బావిని శత్రువులు పూడ్చేస్తే మరలా తిరిగి ఆ బావిని తవ్వంగాల్నే వాళ్ళ నాన్నకి ఎలాగైతే దేవుడు నీళ్ళు ఇచ్చాడో ఇస్సాకు కూడా ఏమి ఇచ్చాడంట, జలలు కలిగిన నీటి బావులు ఇచ్చాడంట. అది పూడ్చేసిన శత్రువులు అణిచేసిన మరలా వెళ్ళి అడుగు పెట్టంగానే ఏమైనా తెలుసా, జలలు కలిగిన బావుల్లాగా మారిపోయినాయి. ఎవడెవడు నిన్ను తిడుతున్నాడో, ఎవరెవరు నిన్ను చూసి అసహించుకుంటున్నారో, అసలు నువ్వు లేకపోతే బాగుండని ఎవరెవరు అనుకుంటున్నారో, అక్కడే నిలబడు, అక్కడే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంతే. ఇస్సాకు చూడండి, పూడ్చేసిన బావుల్ని మరలా తవ్వితే మరలా నీళ్ళు వచ్చినాయి అంట. సరే, నీళ్ళు వచ్చినాయి కదా, ఇప్పుడైనా ఆనందంగా ఉన్నాడా అంటే కింద చదవమ్మా. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీళ్లు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు జాని కొరకు జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుంచి వెళ్ళి, సిత్నాకి నెంబర్ ఉందా, రెండో నెంబర్ అని కనపడుతుందా, సిత్నాకి 3, మొదట రెండో నెంబర్ ఎక్కడో కనపడి చూడు, ఏసేవు అనే దానికి రెండో నెంబర్ కనపడుతుందా, మొదటి బావికి రెండో నెంబర్ వేసింది కదా, రెండో నెంబర్ కనపడుతుందా మీకు? ఆ రెండో నెంబర్ ఫుట్ నోట్ లో కింద అర్థం ఏంటో చదువు ఒకసారి. జగడము. లోయలో అయినా ప్రశాంతంగా బతుకుతామా అని వెళ్తే లోయలో ఏం కనపడుతుందంట, ఇతనికి జగడాలు కనపడతా ఉన్నాయంట. సరేనని చెప్పి మరలా ఒక లోయలు తవ్వాడు. ఆ లోయకి సిత్నా అని పేరు పెట్టాడు. సిత్నాకి 3 అని అంకేస్తుంది. 3వ అంకె కింద ఏముందంటే విరోధులు. ఎక్కడికి వెళ్ళినా మనోడిని మనశ్శాంతిగా బతకని ఇట్లా గొడవలు, తగాదాలు, విరోధులు ఎక్కువైపోయారంట. సరే, ఇప్పుడేం చేయాలి? ఈ మనిషి ఆశీర్వదిస్తానన్నావు, కాసేపు ఆశీర్వదించావు, మరలా ఏంది తగాదాలు, మరలా ఏంది గోళ్ళని దేవునితో మాట్లాడా? మాట్లాడలా. మౌనంగా ఉన్నాడు. సిత్నా, గొడవలు, తగాదాలు, విరోధులు ఎంతో మంది లేచారు. ఆ లోయలో కూడా మనశ్శాంతి లేకుండా, ఆయన బతకనీయకుండా, ఆయన హింసిస్తూ ఎంతో మంది విరుద్ధులు ఆయనకి లేచారు. అప్పుడైతే ఇస్సాకు ఏం చేశాడో చూద్దాం. ఇక్కడ నుంచి అతను బెర్షబాకు వెళ్ళాడు. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. చదువు. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. చాలమ్మా. ఈయన ఎప్పుడు కష్టాలు ఎక్కువైపోతున్నాయో దేవుడు రావటం ప్రారంభిస్తున్నాడు ఈ జీవితంలోకి.
చూడండి, ఇందాక శత్రువుల చేత నలిగిపోతున్నాడు, ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు 26వ అధ్యాయం 2వ వాక్యంలో దేవుడు మాట్లాడాడు. బాగుంది, అంత బాగుంది అనుకున్నప్పుడు మరలా శత్రువులు వస్తున్నారు. మరలా శత్రువులు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇస్సాకును వదిలిపెట్టలా. ఇస్సాకు, నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు, నేను నీకు తోడుగా ఉంటా. మీ నాన్నకు మాట ఇచ్చా, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు ధైర్యంగా ఉండని దేవుడు మరలా ఇస్సాకుతో మాట్లాడాడు. ఇస్సాకు కూడా ఏం చేశాడు తెలుసా? కృతజ్ఞతగా ఒక బలిపీఠం కట్టాడు. ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో మరలా దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడో, ఇందాక మాట్లాడిన తర్వాత ఎన్ని కార్యములు జరిగినాయో ఇప్పుడు మరలా దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు కదా. కష్టాల్లో మాట్లాడిన తర్వాత ఇస్సాకు జీవితంలో ఎలాంటి కార్యాలు ఎదురైనాయో చూద్దాం. 26వ వాక్యం చదవమ్మా. అంతటా అబీమెలెకును అతని స్నేహితులైన అహూజాకును తన సేనాధిపతి అయిన ఫిక్కోలును గెరారు నుంచి అతని యొద్దకి వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపేశారు కదా. ఇస్సాకేం అర్థం కాల. అబీమెలెకు వెళ్ళిపోమన్నాడు, నేను వచ్చి ఎక్కడో బతుకుతున్నా, మరలా ఈడొచ్చాడేంట్రో బాబు అని రాజును అడుగుతున్నాడు. రాజుగారు, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను, చక్కగా నా బతుకు నేను బతుకుతున్నా, మరలా మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాడు. అడుగుతుంటే రాజుగారు ఏం సమాధానం చెప్తున్నారో చూద్దాం. చదవమ్మా. బాబు ఇస్సాకు, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతి మాకు అర్థమవుతుంది నాయనా. గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకోవటానికి వచ్చాం బాబు. ఇస్సాకు భయపడుతున్నాడు. మరలా ఎందుకు వచ్చారా బాబు ఈయన? రాజుగారు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? బాబు, మాకు అర్థమైపోయింది నీ సంగతి. నువ్వు బాధల్లో ఉంటే నీ దేవుడు చూస్తా ఊరుకోడన్న విషయం మాకు అర్థమైపోయింది. నీ పరిస్థితి చూస్తుంటే మాకేం అర్థమవుతుందో తెలుసా? నిశ్చయముగా మీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు అర్థమవుతుంది గనక రాజు వచ్చి ఇస్సాకుని ఏమని బతిలాడుకున్నాడు తెలుసా? బాబు, మీకు నాకు గొడవలు ఉండకూడదు నాయనా, నేనెప్పుడు నిన్ను కొట్టను, నువ్వెప్పుడు నన్ను కొట్టొద్దు, మన ఇద్దరం సమాధాన పడిపోదామే. ఎలాంటి ఇస్సాకు? రాజు వచ్చి సైన్యం ఉంది, యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు, అధికారం ఉంది, పవర్ ఉంది, అంత ఉన్నవాడు వచ్చి ఏం లేదు ఇస్సాకు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఎప్పుడు నన్ను కొట్టబాకే, ఎప్పుడు నన్ను కొట్టబాకే, నా వాళ్ళని ఏం చేయబాకే, నేను నిన్నేం చేయను, మన ఇద్దరం ఒక ప్రామిస్ చేసుకుందామా? రాజు వచ్చి బతిమలాడుకుంటున్నాడు ఎవరిని? ఇస్సాకుని. ఇందాక అదే రాజు వచ్చి ఏమన్నాడు? నీకు దండం రా బాబు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమన్నా అదే రాజు మరలా ఎత్తుక్కుంటే ఎవరి దగ్గరకు వచ్చాడు? ఇస్సాకు దగ్గరకు వచ్చి, ఇస్సాకు, నిన్ను చూస్తుంటే ఏదో గొప్పోడయ్యేలాగున్నావు నాయన, నీతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, ఏదో బై మిస్టేక్ వెళ్ళిపోమన్నాను, నన్ను క్షమిస్తావా? నీకు నాకు ఒక నిబంధన చేసుకుందాం, నేను నిన్నేం చేయను, నువ్వు నన్నేం చేయొద్దని రాజు వచ్చి నిబంధన చేసుకున్నాడంట. ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? దాని తర్వాత కింద చదవమ్మా. ఇప్పుడు ఉమ్, 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 ఉమ్. ఒకప్పుడు ఇస్సాకుకి తినటానికి లేదు. అదే ఇస్సాకు ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? రాజుగారు వస్తే రాజుగారికి భోజనం పెట్టే అంత గొప్పోడయ్యాడు. పొద్దున్నే లెగిశారంట, రాజుగారికి మంచి విందు చేశాడంట, అన్నం తిన్నారంట, ప్రమాణం చేసుకుని వెళ్ళిపోయాడంట. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటది? శ్రమలు ఎక్కువైపోతున్నాయా? బాధలు ఎక్కువైపోతున్నాయా? భయపడొద్దు, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిశ్చయముగా ఇస్సాకును ఆశీర్వదించినట్టు నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. జనులు నీ నీ గురించి చెప్పుకునేలాగా నా దేవుడు మాట్లాడును గాక, మాట్లాడేలాగా చేయును గాక. దేవుడి మాటలు మన మనసు నుంచును గాక.